వంటింటి మహారాణులు, సున్నితమైన మనస్తత్వం ఉన్నవాళ్ళు, కాస్త కఠినంగా మాట్లాడితే నొచ్చుకునేవాళ్ళు. ఇది ఆడవాళ్ళపై జనరల్గా అందరికీ ఉండే అభిప్రాయం. అలాంటి వాళ్ళు ఇప్పుడేం చేస్తున్నారో తెలుసా? కట్టుకున్న వాడిని ఖండాలుగా నరికి చంపేస్తున్నారు. భార్య చేతిలో బలైపోయిన మరో భర్త కథ ఇది. ఈ దారుణం ఏపీలోని నంద్యాల జిల్లాలో వెలుగు చూసింది. భర్తను చంపి ఏకంగా డోర్ డెలివరీ చేసింది ఓ భార్య. జిల్లాలోని నూనెపల్లికి చెందిన రమణ అనే వ్యక్తికి పిడుగురాళ్లకు చెందిన రమణమ్మతో 20 ఏళ్ల క్రితం పెళ్ళైంది. వీళ్లకు జ్యోతి, చందన, సాయి అనే 3 సంతానం ఉన్నారు. కొంతకాలంగా రమణకు వివాహేతర సంబంధం ఉందంటూ గొడవలు అవుతున్నాయి. ఇదే విషయంపై గొడవ అవ్వగా అలిగి భార్య నెల క్రితం ఈ పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆమె మనసు మార్చుకుని కాపురానికి వస్తుందేమో అని కొన్ని రోజులు ఎదురు చూశాడు రమణ. రాకపోవడంతో నచ్చజెప్పేందుకు తనే వాళ్ళ ఇంటికి వెళ్ళాడు. అయితే అక్కడ ఇంటి అల్లుడిని గౌరవించకపోగా ఆమె కుటుంబ సభ్యులు గొడవకు దిగారు. ఘర్షణ పెద్దది కావడంతో రమణమ్మ, ఆమె సోదరుడు కలిసి రమణ కళ్ళల్లో కారం చల్లి దాడికి పాల్పడ్డారు. తీవ్రంగా గాయపడిన అతడు స్పాట్లోనే మృతి చెందాడు. రమణయ్య మృతదేహాన్ని నంద్యాలకు తీసుకువచ్చి అతడి ఇంటి దగ్గరే పడేసి వెళ్ళిపోయారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు డెడ్ బాడీని పోస్టుమార్టం తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.